హరి ఓం తత్సత్. ఓం విశ్వశాంత్యర్థమై మన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో గల శ్రీమద్ భగవద్గీత సత్సంగం ఆధ్వర్యంలో అధిక మాసం అనగా పురుషోత్తమ మాసాన్ని పురస్కరించుకొని ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం చేయటకు సంకల్పించడమైనది. భగవద్గీత కించిదధీత అనే జగద్గురు శంకరాచార్యుల వారు వ్యాఖ్యానించారు. భగవద్గీతను ఏ కొద్దిగా చదివినా కూడా అమృతమైనటువంటి పరమానందం ప్రాప్తి చెప్తుంది. అటువంటి భగవద్గీతను పురుషోత్తమ మాసాన్ని పురస్కరించుకొని తేదీ 14/6/2026 ఆదివారం రోజున 1818 మంది భక్తులతో సామూహికంగా 18 సార్లు పారాయణం చేయడం సంకల్పించడమైనది. మరి మన మంచిర్యాల పట్టణంలో కాలేజీ రోడ్డు గోదావరి నదీ తీర ప్రాంతం మన పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరపబడుచున్నది. మహత్తరమైనటువంటి ఈ పురుషోత్తమ మాసంలో జరిపేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేద ఘోషలు, నిత్య పారాయణలు కూడా అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ప్రతి ఒక్కరు కూడా 14వ తారీఖు ఆదివారం రోజు జరిగే ఈ భగవద్గీత పారాయణంలో ధార్మిక సంస్థలు, భక్తులు, గీతా సత్సంగములు, భజన బృందములు, కుటుంబ సభ్యులందరూ కూడా ఇది ఒక గీతా పుష్కరం వలె భావించి గీతా గంగోత్వా పీత్వా పునర్జన్మన విద్యతే, గీతా గంగాను త్రాగిన వానికి పునర్జన్మ లేదు అని శాస్త్రం చెప్తుంది. అటువంటి గీతామృతాన్ని సేవించడానికి మీరందరూ కూడా 14వ తారీఖు గుర్తు పెట్టుకొని ఉదయం 7:30కు స్వామివారి పూజ ఉంటుంది. 9 గంటలకు పారాయణలు ఉంటవి. ఆ రోజు పారాయణమే కాకుండా ఋషిపుంగవులు, మహాత్ములైనటువంటి గురువులు కూడా ఈ కార్యక్రమానికి వస్తూ మనకెంతో విలువైనటువంటి భగవద్గీత జ్ఞాన సందేశాన్ని, పురుషోత్తమ మాసం గురించి, పురుషోత్తమ ప్రాప్తి గురించి అందించనున్నారు. మరి ఈ విధంగా పారాయణం చేయడమే కాకుండా భగవద్ జ్ఞానం పొందేటువంటి యొక్క అదృష్టం మనకు వస్తుంది. మరి అందరూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి సత్సంగాలందరూ కూడా, భక్తులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఆ రోజు అన్న ప్రసాద వితరణ కూడా జరపబడుతుంది. మరి అలాగనే వచ్చిన వారందరికీ కూడా ఒక ప్రశంసా పత్రం, సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది. ఇది వరల్డ్ రికార్డులో కూడా చోటు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మరి వారు కూడా వచ్చి ఈ యొక్క వరల్డ్ రికార్డు రాసుకొని పోతారు. వారు మనకు సర్టిఫికెట్ ఇస్తారు. మీరందరూ కూడా తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. హరి ఓం తత్సత్.